ఇది నేను చెప్పట్లేదండి, చైల్డ్ సైకాలజీ చెప్తుంది. మన పిల్లలకి కోపం వచ్చినప్పుడు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చైల్డ్ సైకాలజీ చెప్తుంది. సో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా వినేసేయండి అండ్ ఈ రిలీజ్ సేవ్ చేసుకోండి. మళ్ళీ కనిపించకపోవచ్చు అండ్ ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకి షేర్ కూడా చేసేయండి అండ్ ఇంకా ఇలాంటి టిప్స్ కోసం ఫాలో అయిపోండి. సో మన పిల్లలకి కోపం వచ్చినప్పుడు మెయిన్లీ ఈ 4 C's అనేవి ఫాలో అవ్వాలండి. ఫస్ట్ C ఏంటంటే కనెక్ట్. మన పిల్లలు కోపం వచ్చినప్పుడు అరవటం, లేదా కింద పడి దొల్లటం, లేదా ఏదైనా కొట్టటం, లేదా ఏదైనా విరగొడటం, మన మీద ఏదైనా ఇసిరేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అవ్వాలి. దగ్గరికి వెళ్ళి వాళ్ళని చేయి పట్టుకోవడమో, వాళ్ళని హక్ చేసుకోవటమో, వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవటమో, ఫస్ట్ ఇలా కనెక్ట్ అవ్వాలి వాళ్ళతో. సెకండ్, కామ్. మీరు కామ్గా ఉండాలి, వాళ్ళని కామ్ చేయాలి. వాడేంటి నన్ను అనేది, వీడు ఎంతున్నాడు, వీడికి ఇంత కోపమా అని మాత్రం మీరు తిరిగి కోప్పడద్దండి. ఇప్పుడు మనం కోప్పడితే వాళ్ళకి అసలు మనం తప్ప ఎవ్వరు యాంగర్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో చెప్పరు. అసలు ఏది కరెక్టో ఏది తప్పో పేరెంట్స్ తప్ప ఇంకా పిల్లలకి ఎవ్వరూ చెప్పరు. సో మనమే వాళ్ళకి యాంగ్రీ వచ్చినప్పుడు మనమే ఇంకా తిరిగి కోప్పడితే ఫస్ట్ థింగ్ వాళ్ళకి అసలు ఫ్యూచర్లో తెలీదు ఎలా దాన్ని మేనేజ్ చేసుకోవాలి, అసలు ఎందుకు వస్తుంది, ఏంటి డిఫరెంట్గా చేయొచ్చా లేదా అని. అండ్ ఆల్సో ఇంకా పెయిన్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. సో అందుకనే పేరెంట్స్ ఈ టైంలో కోప్పడకుండా మీరు కామ్గా ఉండి వాళ్ళని కామ్ చేయండి. ఇట్స్ ఓకే నాన్న, నాకు అర్థమవుతుంది, ఐ అండర్స్టాండ్ అని వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మీరు అర్థమవుతుంది నాకు అని వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు కామ్ అవటం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే అది, నా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోవాలి అనేదే వాళ్ళకి కావాలి. సో ఆ మాట మీరు ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు కామ్ అయిపోతారు.